పర్యావరణ పరిరక్షణలో భాగంగా జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపత్పూర్ గ్రామానికి చెందిన మేదరి కులస్తుడు ఊరే నర్సయ్య వినాయక చవితిని వినూత్నంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పర్యావరణానికి హాని కలగకుండా అడవిలో దొరికే వెదురు బొంగులను ఉపయోగించి 9 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. వారం రోజుల పాటు శ్రమించి 3 పడగలు కలిగిన వినాయక విగ్రహాన్ని ఆయన తయారు చేశారు. గత సంవత్సరం కూడా వెదురు బొంగులతో వినాయక విగ్రహాన్ని తయారు చేసి గ్రామ ప్రజల మన్ననలు పొందాడు. అదే స్ఫూర్తితో ఈసారి 9 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ద్వారా వాతావరణం కలుషితంగా మారుతుందని రంగురంగుల వినాయకులను తయారు చేస్తున్న నేటి రోజుల్లో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెదురు బొంగులతో వినాయకుడిని తయారు చేసినట్లు నరసయ్య తెలిపారు. దీని ద్వారా ఎటువంటి పర్యావరణ సమస్యలు రావని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల గాలి, నీరు, భూమి కలుషితం అవుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలు, ఇతర వస్తువులను ఉపయోగించి తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలన్నారు. ప్రభుత్వం తమలాంటి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. నేటి యువత పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా పర్యావరణానికి హాని కలిగించని వెదురు బొంగులతో తయారు చేసే వినాయక విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, దానివల్ల ఎలాంటి సమస్యలు రావని కోరారు. నమస్తే, నా పేరు ఊరే నర్సయ్య. మా గ్రామం భూపతిపూర్, మండల్ రాయకల్, జగిత్యాల జిల్లా. మేము వృత్తిరీత్యా మేదరి, గుళ్ళలు, చాటలు, గంపలు తయారు చేస్తూ ఉండేవారు మా నాన్న, అమ్మ వాళ్ళు. అయితే ఇప్పుడు నేను కొత్తగా ఈ యొక్క సహజసిద్ధంగా లభించినటువంటి వెదురు బొంగులను ఉపయోగించి వాటర్ ఫౌంటైన్లు కావచ్చు, నెమలిలు, అలాగే పడవలు, గృహం లోపల పెట్టుకునేటువంటి డెకరేటివ్ వస్తువులన్నీ కూడా చేస్తూ ఉంటాను. అలాగే గత సంవత్సరం ఈ యొక్క వెదురు బొంగులను ఉపయోగించి ఒక వినాయకుని చేయడం జరిగింది. అది మా గ్రామం తరపున చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిపారు. అది చూసి ఇంకా ఈ సంవత్సరం కూడా ఏదైనా పెద్దగా చేద్దామని ఒక ఆలోచనతోని అదే వెదురు బొంగులను ఉపయోగించి ఇంకా కొంచెం పెద్దగా
ఒక డిజైన్ కొంచెం మార్పు చేసి చేయడం జరిగింది. ఇది దాదాపు నాకు ఒక 20-25 రోజులు సమయం తీసుకున్నది. 9 ఫీట్ల హైట్ ఉంది. ఇది 9 ఫీట్ల హైట్తో చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పర్యావరణానికి ఎలాంటి చెడు అనేది జరగదు. నిమజ్జనం చేయడం కూడా చాలా ఈజీ. పెద్ద పెద్ద భారీ క్రేన్లు అట్లాంటి అవసరం లేకుండా మంచి వాతావరణంలో నిమజ్జనం చేసుకోవచ్చు. నీటి శుభ్రత కూడా జరుగుతుంది. ఎందుకంటే వెదురు అనేది సహజసిద్ధంగా మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒక వెదురు మొక్క. అది మనకు చూడండి, ఇప్పుడు సహజసిద్ధంగా మనకు చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచే మన సైన్స్ చాటలో పండబెడతారు. ఎందుకంటే దీంట్లో అంత అద్భుతమైనటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి, సైంటిఫిక్గా కావచ్చు, ఆయుర్వేదికంగా మంచిగా ఉంటుంది కాబట్టి అలాంటి ఈ యొక్క వెదురును ఉపయోగించి ఈ యొక్క వినాయకుని చేయడం జరిగింది. దీని ద్వారా ప్రకృతికి ఎలాంటి హాని చేకూరదు. చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి రసాయనాలతో ఉపయోగించేటువంటి వినాయకులను కాకుండా ఇలాంటి వినాయకులను ప్రోత్సహిస్తూ మాలాంటి కళాకారులను కూడా ప్రోత్సహిస్తే మునుముందు ఇంకా మంచి మంచి డిజైన్లలో చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా మాకు సహకరించాలని వేడుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు జక్కుల చంద్రశేఖర్, మాది భూపత్పూర్ గ్రామం, మండలం రాయకల్, జిల్లా జగిత్యాల. నేను తాజా మాజీ సర్పంచ్. అయితే మా గ్రామానికి చెందినటువంటి ఊరే నర్సయ్య గారు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి నేను గమనించాను. వారు కళా పోషణతో ఉన్నటువంటి వ్యక్తి. మరి చిన్నప్పుడు కూడా ఏదో ఐటమ్స్ చేస్తుండేది. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వము పల్లె ప్రకృతి వనం తీసుకొచ్చినప్పుడు పల్లె ప్రకృతి వనంలో మనకు నేచురల్గా ఉండేటువంటి కొన్ని తయారు చేయడం జరిగింది. వాల్స్ కానీ, తర్వాత బావి, ఇంకా గుడిసె, ఇట్లాంటి దానిలో భాగంగా అన్నయ్యను సంప్రదించి మనం ఒకటి అంబ్రెల్లా, అంటే మనకు బీచ్లలో చేసేటువంటి ఆర్టిఫిషియల్ అట్లాంటివి కాకుండా నేచురల్గా మనం చేద్దామని ఆలోచనతో అన్నయ్య అలానే ఆయన గల్ఫ్ వెళ్తున్న సమయంలో ఒక్క రోజులోనే మనకు ప్రకృతి వనంలో తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మంత్రులు చాలా, ఎమ్మెల్యే గారు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన సొంత కళను, నైపుణ్యాన్ని ఉపయోగించి వాటర్ ఫౌంటైన్ చేయడం జరిగింది. తర్వాత గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఆర్ట్స్, క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి చాలా చేశారు. అలా దినదినంగా వారి యొక్క కళని ఉపయోగించి సహజసిద్ధంగా నేచర్కు సంబంధించినటువంటి చాలా ఐటమ్స్ చేయడం జరిగింది. గత సంవత్సరము మన గ్రామ పంచాయతీ ఊరి మీదకి ఇలా వెదురు బొంగులతో వినాయకుడిని చేసి ఇవ్వడం జరిగింది. మంచి బ్రహ్మాండంగా ఉత్సవాలు చేశాము. అలాగే ఈసారి ఇంకా భారీగా దానికి కంటే ఎక్కువ సైజులో తయారు చేయడం అనేది గొప్ప విషయం. మరి వీరి ద్వారా మా గ్రామానికి మంచి పేరు రావడం అనేది మా ఊరికి గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి కళాకారులను ప్రభుత్వము ఇంకా ప్రోత్సహించినట్టయితే రాష్ట్ర స్థాయిలో, ఇప్పుడు ఆల్రెడీ గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా వీరు పేరు సంపాదించారు. ఇంకా అదే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం అందించినట్టయితే ఇలాంటి కళాకారులను మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, మనకు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా కాకుండా ఒక రాష్ట్రానికి సంబంధించిన కళాకారుడిగా మేము భావిస్తున్నాం మా గ్రామం నుంచి. మరి అంటే ప్రకృతికి సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు సహజ వనరులను ఉపయోగించడం అనేది చాలా తక్కువ మంది. ఇప్పుడు వినాయకులు పెడుతున్న భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్న లక్షల ఖర్చుతో చేస్తున్నారు. కానీ భక్తితో సంబంధం లేకుండా చేస్తున్నారు చాలామంది. కానీ మనం సైజు అనేది ముఖ్యం కాదు, మనం దానిలో ఉన్నటువంటి స్వచ్ఛత ముఖ్యం. విగ్రహంలో స్వచ్ఛత ముఖ్యం, భక్తి అనేది ముఖ్యం. కాబట్టి మరి ఈ మట్టితో చేసినటువంటి విగ్రహాలు చాలా మంది పెడుతుండేది అక్కడక్కడ. కానీ ఇప్పుడు వినూత్నంగా మా నర్సయ్య గారు ఈ వెదురు బొంగులతో ఇలా చేయడం అనేది గొప్ప విషయం. ఇలా యూత్ అంతా, అన్ని యోజన సంఘాల వారు ఇప్పుడు గణపతులు పెడతారు. మరి క్రేన్ల ద్వారా భారీ ఖర్చుతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అట్లా కాకుండా ఇది సింపుల్గా మనం నిమజ్జనం కూడా చేసుకోవచ్చు, ప్రదర్శన చేసుకోవచ్చు, మరి భజనలు చేసుకోవచ్చు. ఇలా ఆలోచన చేయాలి, ప్రోత్సహించాలి యోజన సంఘాల వాళ్ళు కూడా, యూతులు పెట్టేవాళ్ళు. ముందు రాబోయేది దసరా ఉంది కాబట్టి అమ్మవారిని మనము పెట్టుకుంటాం. మరి మట్టితో కానీ అలాగే ఇలా వెదురు బొంగుతో కానీ చేసినటువంటిది మరి మనం ప్రోత్సహించినట్టయితే మంచిగా ఉంటుంది. యువజన సంఘాల వారికి, మరి యూత్ వారికి నా విన్నపం. ఎందుకంటే దుర్గమ్మని కూడా ఇలా మీరు మా నర్సయ్యకు ఆర్డర్స్ ఇచ్చినట్టయితే, మరి ఆయన సంప్రదించినట్టయితే ఏంటంటే అన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మరి దసరా ఉత్సవాలకు మనం మా కళాకారుని వినియోగించుకోవాల్సిందిగా స్థానికంగా కానీ ఇంకా ఇతర జిల్లాల యువజన సంఘాల వారిని నేను కోరుతున్నాను. అలాగే ప్రకృతికి నష్టం చేయకుండా పర్యావరణ రహితమైనటువంటి పదార్థాలను వినియోగించడం అనేది ప్రభుత్వం ఎప్పుడు చెప్తుంది. ప్లాస్టిక్ కానీ రసాయనాలు కానీ చాలా తక్కువ వాడాలని ప్రభుత్వం ప్రచారం చేసినా కూడా మన జనాల లోపల అవగాహన అనేది ఇంకా పూర్తిగా రాలేదు, కొరవడుతూనే ఉంది. మరి మనము స్వతహాగా మనగా ఆలోచన చేసి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి అది ఎంతవరకు మనం సాధిస్తే అంత మంచిది. మరి అవాయిడ్ చేసుకోవాలి ప్లాస్టిక్ని కానీ రసాయనాలు కానీ ఐటమ్స్ను. మరి నేచురల్గా సంబంధించినటువంటి వాటి మనం ఉపయోగించాలి. అలాగే ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాలి. మా నర్సయ్య గారు మా గ్రామానికి చెందడం అనేది మా గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి కళాకారుని మా ప్రజాప్రతినిధిగా మేము కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ తర్వాత గౌరవ మంత్రి గారు కానీ ఇలా వీరి ద్వారా మరి ఇంకా ముందుకు వీరి యొక్క కళని తీసుకెళ్లే ప్రయత్నంగా మేము చేస్తామని అనుకుంటున్నాం. అలాగే ఇంకా వీరికి సంబంధించినటువంటి ఆర్థికంగా కూడా చాలా పేద కుటుంబమే, ఈయన ఉన్నత స్థితిలో లేరు. మరి గల్ఫ్లో వెళ్ళి అక్కడ పనులు సరిగా లేక మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రు. మరి ఉపాధి కూడా కావాలి ఆయనకు. మరి ఉపాధికి సంబంధించినటువంటిది ప్రభుత్వం నుంచి అందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.